నా పేరు లావణ్యాక్ష సార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఏఎఫ్సి సార్. మేము మొన్నటి వరకు మాకు టీచర్స్ ఎవరు సరిగ్గా చెప్పట్లేదని క్వాలిఫైడ్ టీచర్స్ నేమని చెప్పాం సార్. ఇప్పుడు కొంతమంది 2 టీచర్స్ వేసారు సార్ మా స్కూల్ కి. సరిగ్గా ఇంకా స్టాఫ్ రాలేదు సార్. ఆ క్వాలిఫైడ్ టీచర్స్ వేసినా సరే ఇప్పుడు మాకు ఆగస్ట్ 1 నుంచి FA1 ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి సార్. ఇంకా మాకు సిలబస్ అవ్వలేదు. క్వాలిఫైడ్ టీచర్స్ వస్తే మళ్ళీ మేము అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది సార్. మా పాత టీచర్స్ కావాలి సార్. వాళ్ళు ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు సార్. మేము ఇప్పుడు వచ్చి మా రిజల్ట్ 593 వచ్చింది సార్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా మాకు అంతకు మించి రావాలి అని మేము కోరుకుంటున్నాం సార్. మా పార్టీ టీచర్స్ అందరూ మాకు కావాలి సార్. మా క్లాసెస్ సరిగ్గా జరగట్లేదు సార్. సిలబస్ ఇంకా అవ్వలేదు సార్. ఆగస్ట్ 1 నుంచి అన్నారు సార్. ఎన్ని రోజులు ఉంది సార్? ఇంకా 3 days ఉంది సార్ ఎగ్జామ్స్. చేసాం సార్. క్వాలిఫైడ్ టీచర్స్ వేస్తామని చెప్పారు సార్ అధికారులు. 2 వేసారు సార్. ఇంకా చాలా క్లాసెస్ ఓన్లీ మా క్లాసే కాదు సార్. మా స్కూల్ కి ఇంకా సరైన టీచర్స్ రాలేదు సార్. 6th కి అయితే అసలు ఇప్పుడు సిలబస్ జరగట్లేదు సార్. లెసన్స్ ఏం చెప్పట్లేదు సార్ 6th, 7th, 8th కి. నా పేరు ఆనంద్ చైతన్య. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఏఎఫ్సి స్కూల్లో చదువుతున్నాను. మా టీచర్స్ అందరినీ తీసేశారు. ఇంకా మా పార్టీ టీచర్స్ కావాలి. నోట్స్లు కూడా వాట్సాప్లో పెట్టి నోట్స్ రాసుకోమంటున్నారు. ప్రాజెక్టులు కూడా చేసుకోండి మీరు వాట్సాప్లో పెడతానంటున్నారు. మొన్నే మేము డిఈ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ని వేస్తానన్నారు. వేశారు. వాళ్ళు కూడా సరిగ్గా చెప్పట్లేదు. సోషల్ కూడా అసలు ఏం చెప్పట్లేదు. ఏ టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదు. మాకు పాత టీచర్స్ కావాలి. బెదిరిస్తున్నారు. ధర్నాకి వెళ్తున్నారంటే మీకెందుకు ధర్నాలు అని అంటున్నారు. మేము బాగా చెప్పట్లేదు అంటున్నారు. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు. మేము ఏం చేసినా ఏం చేయలేరు అంటున్నారు. నా పేరు మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్ అండి. నేను ఏఎఫ్సి స్కూల్ పేరెంట్ అండి. మా పిల్లలు అక్కడే చదివేవారండి. కాకపోతే నేను ఈ టీచర్స్ పాత టీచర్స్ని ఎప్పుడైతే తీసేశారో వాళ్ళ మీద పగబట్టి తీసేశారండి. వాళ్ళు చాలా మంచి ర్యాంకులతో పిల్లలకి విద్యాబోధన చేసేవారండి. వాళ్ళ మీద చిన్న చిన్న అసలు ఏ సమస్య మాకు వివరణ ఇవ్వకుండాని 1 కాదు 2 కాదు మొత్తం 10 మంది క్వాలిఫైడ్ టీచర్ని తీసేశారండి. దానికి వివరణ ఇవ్వలేదండి మాకు. దానికి తోడు ఎందుకు ఏమి చదువులు చెప్పని టీచర్స్ని వేశారండి. వాళ్ళ వల్ల వాళ్ళు మళ్ళీ పిల్లల్ని టార్గెట్ చేయడం, వాళ్ళకేమో బెదిరింపులు చేయడం, మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఇక్కడి నుంచి ఎవ్వరు తీయలేరని పిల్లలకి సవాల్ విసరడం. ఒక టీచర్ ఒక పాపను అంటుందంటండి, ఈ స్కూల్లో మీ అమ్మ ఉండగా మీ నాన్న వేరే అమ్మని తీసుకొచ్చి పెడితే మీకు ఎలా ఉంటుంది? అలాగా వేరే డెప్యుటేషన్ మీద ఉన్న టీచర్స్ మా స్కూల్లో వేయడానికి అర్హత లేదు, మేమే అక్కడ ఉండాలి అని చెప్పేసి పిల్లలకి అలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుందండి. డిఓ ఆఫీస్కి వెళ్ళామండి. దీని మీద డిఓ గారికి కంప్లైంట్ ఇస్తే మీకు ఈ స్కూల్ని చెత్త చేసి పడేశారు అని చెప్పేసి ఆయన సీసీ గారి మీద ఏదో కాయంతో ఏదో ఫైల్ ఇసిరేసినట్టు పెద్ద మమ్మల్ని 30 మంది పేరెంట్స్ ఉన్నామండి అక్కడ ఇసిరేసారండి. ఇసిరేసి స్కూల్ చెత్త టీచర్లు అడగడానికి వెళ్తుంటే ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారండి. టీచర్లు పేరెంట్స్ని నువ్వు అని ఏకవచనంతో మాట్లాడడం, లేడీస్ని ఏకవచనంతో మాట్లాడడం. అసలు మన గ్రీవెన్సెల్ కూడా వచ్చామండి. అక్కడ కూడా మీకు పాత టీచర్లు కావాలా అని చెప్పేసి ఎటకారం చేస్తున్నారు. కానీ పాత టీచర్లు కావాలా ఎటకారం చేస్తున్నారు. ఉంచితే ఉంచండి స్కూల్లో, లేకపోతే తీసేసి వేరే చోట వేసుకోండి. పాత టీచర్లు ఎవడో అవుతున్నారు. దానికి కారణం ఏంటండి? ఒకళ్ళిద్దరినంటే తీసారని అనుకోవచ్చు. మొత్తం అందరు టీచర్లు తీసేయడానికి కారణం ఏంటంటే ఏఎఫ్సి ఉండడం ఇష్టం లేదండి వాళ్ళకి. అలాంటి విద్యాబోధన చెప్పే టీచర్లు ఉండడం ఇష్టం లేదండి.